ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ఒక్క ఓటు అటు ఇటు అయినా ఫలితం తారుమారైపోయే పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వల్లూరులో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రం దగ్గర ప్రచారం చేస్తున్నారు అంటూ రెండు వర్గాలు పరస్పరం గొడవకి దిగాయి. మాట పెరిగి అది కొట్టుకునేంత వరకు వెళ్ళింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అందరినీ చెదరగొట్టారు. ఈ గొడవ విషయం తెలిసి మరికొందరు పోలింగ్ బూత్ దగ్గరకు చేరుకోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. కాసేపటికి అంతా సద్దుమణిగింది. పోలింగ్ కేంద్రం దగ్గర ఎలా ఆగ్రహావేశాలు పెల్లుబిగుతున్నాయో ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతోంది. పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒక్క ఓటుతో ఫలితాలు తారుమారైపోయే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్స్ మనం ఆల్రెడీ చూస్తున్నాం. కాబట్టి అక్కడ రెండు వర్గాలు ఇలా ఒకరిపై ఒకరు మాట అనుకోవడం, అది కాస్త గొడవకి దారితీసి భౌతిక దాడులకు దిగడం మనం చూస్తూ ఉన్నాము. ఫైనల్గా పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీలకు పని చెప్పి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరమాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో మనకు కనిపిస్తోంది. ఇటిక్యాల మండలం వల్లూరులో ఒక్కసారిగా ఇలా ఉద్రిక్తత ఏర్పడింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ప్రస్తుతం వల్లూరులో సిచ్యువేషన్ ఏ రకంగా కనిపిస్తోంది? అంతా కంట్రోల్లోనే ఉందా? ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామంలో ఈ ప్రచారం చేస్తున్నారంటూ ఇరు వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అక్కడికి ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వాళ్ళందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఐడెంటిఫై చేశారు. అక్కడ భారీగా పోలీసులను కూడా మోహరించారు. అయితే మనం చూస్తా ఉన్నాం, గడిచిన 2 విడతల్లో ఒక్క ఓటుతోటి ఇక్కడ మెజార్టీతో గెలుస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఓటును మ్యాటర్ గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ కు వెళ్తున్నటువంటి ఓటర్లను అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, వారి మద్దతుదారులు ప్రచారం నిర్వహిస్తున్నారన్నటువంటి ఆందోళన కొనసాగుతుంది. అయితే తాము చేయట్లేదనేటువంటి ప్రత్యర్థి వర్గం చేయడంతో ఇటు రెండు వర్గాల మధ్య పోలింగ్ కేంద్రం గేటు వద్దే కొంత వాగ్వాదం జరిగింది. ఇదంతా గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళందరినీ నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఎవరు వినకపోవడంతో లాఠీలు జులిపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా చెదరగొట్టినట్టు పరిస్థితి ఉంది. గ్రామంలో పోలీస్ పికెటింగ్ కూడా కొనసాగుతోంది. వారందరినీ కూడా ఎవరిని కూడా పోలింగ్ కేంద్రం వద్ద నుంచి దాదాపుగా 100 మీటర్ల వరకు ఎవరిని అక్కడ ఉండనివ్వకుండా చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం 1 గంటకు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది. అయితే మళ్ళీ ఆ కౌంటింగ్ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే 5గురు మించి గుమిగూడడం కావచ్చు, మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా, ముఖ్యంగా ఇవాళ వాగ్వాదం చేసుకున్నటువంటి వారందరినీ కూడా కొంత నిఘా పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ శివ. Vamos!